నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ స్టేషన్. టుడే న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలను చూసే ముందు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు లైవ్లో. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. మనోజ్, గుడ్ మార్నింగ్. నమస్తే. రైట్, ఈనాడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. టాప్ హెడ్లైన్లో శతాబ్దాల గాయాలు మానుతున్నాయి, సత్యమేవ జయతే, అంతా రామమయం. అయోధ్య రామాలయంపై ధ్వజారోహణలో ప్రధాని నరేంద్ర మోదీ. అధికారికంగా పూర్తయిన పనులు భక్తులతో నిన్న అయోధ్యలో కలకల్లాడింది. మనం చూస్తున్నాం, ధ్వజారోహణ వేడుకకు భారీగా హాజరైన ప్రజలు, పతాకానికి నమస్కరిస్తున్న ప్రధాని మోదీ. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అలాగే సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ ప్రధాని మోదీతో పాటు పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని బండారు రామ్మోహన్ రావు గారు? రామ మందిరంలో గత ప్రతిష్ఠ తర్వాత ఇప్పటి నుంచి ధ్వజారోహణ చేద్దాం అనుకున్నాం. ధ్వజంలో ఏముండాలి అని కూడా ఆలోచించి ఒక ప్లాన్, ఒక డిజైన్ తయారు చేశారు. అందులో ముఖ్యంగా ఓం అనే అక్షరం, దాంతోపాటు సూర్యుడి బొమ్మ. సూర్యుడు అంటే మనకు సూర్యవంశం కదా వాళ్ళది, ఇక్ష్వాకులు, అట్లాగే సూర్యవంశం కనుక అది. దాంతోపాటు ఒక పొన్నాగాను మందార కలిపిన ఒక హైబ్రిడ్ చెట్టు, అది దాని కొమ్మ గుర్తు, ఇవన్నీ పెట్టుకుంటూ ఇవాళ జెండా తయారు చేశారు. దాన్ని మా ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించారు. మంచి శుభసూచకం అంటున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అయోధ్య రామాలయం వివాదం తెగిపోయినట్టే లెక్క. ఇక పూర్తి స్థాయిలో అయోధ్య రామ మందిరం వెలసిల్లుతుంది. ఇప్పటికి కూడా ఆవిష్కరణ దానికి కూడా 4 ఏళ్ళు అయింది కనుక అయోధ్య రామ మందిరం స్ఫూర్తిగా అయోధ్య నగరం కూడా చాలా అద్భుతంగా తయారైంది. చూసినా సరైన ఇది ఒట్టికెళ్ళినా కూడా, లేకపోతే వీధులు చూసినా కూడా ఒకనాడు అయోధ్య నగరం కాదు, ఇవాళ అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక నగరంగా అయోధ్య నగరం తయారైంది. దీనికి ప్రధాన కారణం నాకు తెలిసిందంటే, అటుపక్క ఇటుపక్క కోర్టు తీర్పులే కాకుండా, కోర్టు తీర్పుల తర్వాత ఉభయ మతాలు కూడా వాళ్ళు మసీదు తరలించడం, వాళ్ళు అంగీకరించడం, వాళ్ళకి ఇచ్చిన భూమిలో వాళ్ళు కట్టుకోవడం, ఈ రెండు కూడా శుభసూచకం. అంటే మత సామరస్యాన్ని నిలుస్తుంది. ఇది మంచి పరిణామం అంటున్నాను. నిన్నటి మన ప్రజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా పాల్గొని జాతికి ఒక సందేశాన్ని ఇచ్చారు. మంచిది. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. నిన్నటి రోజున తెలంగాణలో ఎస్ఈసి ఎన్నికల నోటిఫికేషన్ వదిలింది. గ్రామ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు. ఇక పల్లె నగార మోగిందంటూ కూడా మరి వార్తను చూస్తున్నాం. డిసెంబర్ 11, 14, 17 అంటే 2 రోజుల వ్యవధిలో 3 సార్లు ఎన్నికలు జరగబోతున్నాయి, 3 విడతల్లో. ప్రధానంగా ఈ వార్తని ఈనాడు తెలంగాణలో చూస్తున్నాం. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. అదే రోజు ఫలితాలు సాయంత్రం రిలీజ్ చేస్తారు. ఇక మనం చూసాం, షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఇక ఇవాల్టి నుంచి అంటే రేపటి నుంచి ఫస్ట్ విడతకి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. ఇప్పటికే పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగానే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఎస్ఈసి షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తను? అంటే ముహూర్తం అస్థానమైన భావాలను ఎవరు ఆపలేనందుకు అనేక రకాలుగా వాయిదా పడి సుమారు 2 ఏళ్ళు, రేపు జనవరి 31 వస్తే పంచాయతీల కాల పరిమితి అవి 2 ఏళ్ళు అవుతుంది. చాలా శేషపిషులు పడ్డారు. బీసీలో 42% రిజర్వేషన్ అన్నారు. చాలా హైప్ క్రియేట్ చేశారు. చాలా వివాదాలమయం మారింది. నోటిఫికేషన్ వచ్చి ఆఖరి నామినేషన్లు అయినాక కూడా హైకోర్టు దాన్ని నామినేషన్ అయిన తర్వాత కూడా తిరస్కరించింది. ఎన్నికల షెడ్యూల్ ఆపేసేసింది. షెడ్యూల్ కానీ ఎన్నికల నోటిఫికేషన్ కానీ ఎప్పుడంటే జరగదు. కానీ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల వాళ్ళు ఇప్పటిదాకా ఈ జిమ్మికు చేసి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదటికే వచ్చారు. 2019లో కేసీఆర్ అప్పటి ప్రభుత్వం ఏ ఎన్నికలకు ఎదురైందో, ఏ రకంగా రిజర్వేషన్ బీసీలకు 23 పరిమితిని చేసిందో అదే రకంగా పోవాల్సి వచ్చింది కదా. నేను మొదటి చెప్తున్నాను, ఎన్నికలు జరిగితే ప్లాన్ ఏ, ప్లాన్ బి అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి చెప్పినట్టు ప్లాన్ బి అవుతుంది, మీరు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్నారు. ఇస్తామన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చేది కూడా ఇందులో ఏం లేదు. పంచాయతీ ఎలక్షన్లో వార్డు మెంబర్కు, సర్పంచ్ కు గుర్తులుండవు కనుక ఎంతమంది ఇచ్చారు, ఇది దేనికి ఇచ్చారని సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం 60% రిజర్వేషన్లు లేని చోట కూడా 60%తో కలుపుకొని మేము అన్ని కలుపుకొని మేము 23% కలుపుకొని 60% వరకు బీసీలకు నిలబెడతాం పోటీలో. అది ఎట్లా రుజువు అవుతుంది, ఎట్లా లెక్క అవుతుంది. కానీ మొత్తం మీద బీసీ చైతన్యం వచ్చింది. ఇప్పుడు బీసీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమంటున్నారంటే, నోటిఫికేషన్ వచ్చినా సరే మేము పాల్గొనమని అంటున్నారు. ఇవాళ మరి బీసీ సంఘాలను నిర్ణయం తీసుకుంటాయా ఏమైనా కానీ మరి ఇదే పాత రిజర్వేషన్ ప్రకారం పోతారనుకోండి. సరిగ్గా వాటి నుంచి రేపటి నుంచి 20 రోజుల లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోతుంది. అంటే 11, 14, 17 3 విడతలుగా
పంచాయతీ మెంబర్లు సర్పంచ్ల ఎలక్షన్ పూర్తయితాయి. రిజర్వేషన్ ఖరారు ఇప్పటికే జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని నిన్ననే పక్కన అధికారులు పెట్టుకొని నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఈ రేపటి నుంచి నామినేషన్ బంద్ అవుతాయి. రేపటి నుంచి పొద్దున నోటిఫికేషన్, నామినేషన్ విడుదల అయిపోతాయి. ఇట్లా వరుసగా చూస్తే సర్పంచ్ ఎన్నిక ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరుగుతుంది. 1 గంట తర్వాత 2 నుంచి పోలింగ్ లెక్క పెట్టడం జరుగుతుంది. సాయంత్రం 1 గంట 2 గంటల అంటే ఓటర్ల సంఖ్యను బట్టి 3-4 రకాలు తేలిపోతుంది. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా మొట్టమొదటి సర్పంచ్ ఎలక్షన్ సెట్ ఉంటాయంటే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అదే రోజు చేస్తారు. అంటే ఎన్నికైన వార్డు మెంబర్లను అప్పుడెక్కడే కూర్చొని ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా చేసేస్తారు. ఇది పార్టీల పరంగా జరగవు కనుక ఒక రకంగా చెప్పాలంటే మంచి పరిణామం అంటున్నారు. ఇప్పటిదాకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదలు జరుపుతామన్నారు కానీ ఇప్పుడు లేదంటున్నారు. ఇప్పుడైతే పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నారు. ఆ ఉద్దేశం ఏంటంటే ఇదే పద్ధతిలో మిగతా అన్ని ఎన్నికలు జరిపిస్తే బాగుంటది. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా అతి త్వరలో ఫిబ్రవరి 10కి జిహెచ్ఎంసీ పదవి కాలం కూడా అయిపోతుంది కనుక అన్ని ఈ 3 నెలల్లో జరిపిస్తే బాగుంటది. కానీ ఇప్పుడు కేవలం పంచాయతీ ఎన్నికలు జరిపి ఆ 3,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఉన్నాయి కనుక వాటిని తెచ్చుకుందామనే ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు. సరే చూద్దాం. మరి పాత పద్ధతికి రిజర్వేషన్ వచ్చింది కనుక మరి గ్రామీణ ఓటర్లు ఎట్లా స్పందిస్తారు ఏమిటి చూడొచ్చు. ఇవాళ రకంగా మినీ అసెంబ్లీ ఎన్నికలుగా దీన్ని వర్ణిస్తున్నారు. అంటే 1,67 మంది ఓటర్లుగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ సగం మంది ఓటర్లు ఉన్నారు. మిగతా సగం మంది మున్సిపాలిటీలలో అట్లాగే కార్పొరేషన్ ఉంటారు. సగం రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లలో సగం కంటే ఎక్కువ మంది పిలిపించేది కనుక ఇది ఒక రకంగా మినీ అసెంబ్లీ ఎన్నికలు. ప్రజలను నాడి ఏ పార్టీ వైపు ఉన్నది కూడా తేలిపోతుంది. కానీ పార్టీ పరంగా జరిగిన ఎన్నికలు కనుక ఏ దొడ్డో ఈయన నాదే దూడ మాదే దూడ అని వీళ్ళు అంటుంటారు కనుక సర్పంచ్ ఎన్నికలు ప్రామాణికం కాకపోవచ్చు ఏది. కానీ ఒక రకంగా ఆ ఊళ్ళో తెలుస్తుంది కదా ఫలానా సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించిన ఆయన, ఏ పార్టీ గుర్తే ఉండకపోయినా సరే ఏ పార్టీ సానుభూతి పరుడు ఉంటుంది కనుక తేలిపోతుంది. ఆల్మోస్ట్ అన్అఫిషియల్ గా లెక్కలైతే ఏ పార్టీకి ఎంతమంది సర్పంచ్లు గెలిచారు, ఎంతమంది వార్డు మెంబర్లు గెలిచారు. వార్డు మెంబర్లకు కొంచెం లేకున్నా సర్పంచ్ మాత్రం లెక్క తెలుస్తుంది నేను. రైట్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్లోని మరో టాపిక్ చూస్తున్నాం. బృహత్ నగరం జేహెచ్ఎంసీలో 27 నగర పురపాలికల విలీనం చేశారు. మంత్రివర్గం నిన్నటి రోజున కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వరకు రాష్ట్ర రాజధానిని విస్తరించబోతున్నాం. దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనున్న హైదరాబాద్ మనం చూస్తున్నాం. దాదాపు హైదరాబాద్ జనాభా కూడా 1,70,00,000కు చేరుకుంది. ఇక 2,053 చదరపు కిలోమీటర్లకు పెరగనున్న విస్తీర్ణం అంటూ మనకు ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ప్రధానంగా నిన్నటి రోజున మంత్రివర్గ క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు. దీంతోపాటు మరొక రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్కు, అలాగే కొత్త డిస్కంల ఏర్పాట్లు, 10,000 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్లు కూడా అనుమతి ఇచ్చారు. 3,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు కూడా టెండర్లను ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో భూగర్భ విద్యుత్ లైన్లు, అలాగే పలు కీలకమైనటువంటి అంశాలకు నిన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? బృహత్ నగరంగా హైదరాబాద్ ఆవిష్కరించబోతుంది. ఢిల్లీ, ముంబై వీటన్నిటికి మించి అంటే 1,70,00,000 అంటున్నారు. మొత్తం అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న జనాభా అంతా కలిస్తే 1,70,00,000 దాకా అంటే సగం జనాభా రాష్ట్రంలో ఉన్న మొత్తంలో సగం జనాభా దీనిలోనే ఉంటది. బృహత్ దానిలో 20 మున్సిపాలిటీస్, 7 నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లు ఈ 2 కలుపుకుంటూ మొత్తం అన్నారు. కానీ నేను మొదటి నుంచి ఒక సూచన చేస్తున్నాను, అది కూడా మరి ప్రస్తావనకు వచ్చింది అంటున్నారు. ఈ బృహన్ ముంబైని అట్లా మనకు వేరువేరుగా బృహన్ ముంబై ఒకటి ఉంటది, 9 మున్సిపల్ కార్పొరేషన్ దాని చుట్టుపక్కల ఏర్పాటు చేశాం. అట్లాగే ఢిల్లీ గతంలో 3 కార్పొరేషన్లుగా ఉండేది. ఢిల్లీ సెంట్రల్, ఢిల్లీ నార్త్, ఢిల్లీ సౌత్ అని. మరి 2022లో అంతా కలిపి ఒకటి చేశారు. కానీ మన దగ్గర కూడా మరి దీన్ని 3 విభజన చేస్తామని, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇంకొకటిగా విభజన చేస్తామని ఆలోచన ఉంది అంటున్నారు. మంచిది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఏది ఇప్పుడున్న జిహెచ్ఎంసీలోనే. ఒకవేళ జిహెచ్ఎంసీ జనాభా అంతా కలిస్తే 1,00,000 దాటదు. కానీ ఇంకా 70 లక్షల జనాభా చుట్టూ కలుస్తుంది కనుక ఈ 1,70,00,000 మందికి కనీసం 250 మంది కౌన్సిలర్స్ అవసరం అవుతారు, కార్పొరేటర్స్ అవసరం అవుతారు. 150 ఇంకో 100 చేయాల్సి వస్తుంది, కలపాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ పాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్యకు మించిపోతుంది. 150, 250 మంది వీళ్ళు. అట్లాగే మనకు కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కోఆప్షన్, వాళ్ళకు 30 మంది దాకా పైన. ఈ 30-150 ఖచ్చితంగా 280, 290 దాటుతుంది కనుక ఒక కౌన్సిల్ సమావేశం మరో మినీ అసెంబ్లీ కాదు, పెద్ద అసెంబ్లీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయితే అవుతుంది. దానికి చాలా సౌకర్యాలు కూడా కలపడం కష్టం అవుతుంది. రెండోది ఏంటంటే 10 మందిలో పావు జావదు అన్నట్టు ఇంతమందిలో కుంటుపడే అవకాశం ఉంటుంది కొన్ని ప్రాంతాలు కనుక
3 కార్పొరేషన్లుగా విభజించడం సరైనది. 3 కాదు 4 చేయాలంటున్నారు. అయితే 4 కార్పొరేషన్లు చేస్తే అప్పుడు సౌత్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కార్పొరేషన్ చేసేసి సెంట్రల్ కూడా చేసేస్తే ఇంకా మంచిదన్న ఉద్దేశం. సరే ఏదైనా సరే బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్ వల్ల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలన్నీ సమగ్ర అభివృద్ధికి మాత్రం ఒక మంచి ప్రణాళిక మాస్టర్ ప్లాన్ వేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంచిది. అయితే ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు ఆక్టోపస్ లాగా ఉన్నది పూర్తిగా ఒక రౌండ్ ఒక ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం అంతా పరిమితం అవుతుంది. లోపల కూడా కాదు, కొన్నిసార్లు బయట కూడా వెళ్తుంది. ఇప్పుడు ఉదాహరణకు గట్కేసర్ మున్సిపాలిటీ ఉన్నది, దాన్ని ఇందులో కలిపారు. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ అవతలే ఉన్నది, ఊరు అవతలే ఉన్నది, మున్సిపాలిటీ అవతలే ఉంది, అయినా దాన్ని కలిపారు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా ఒక 10 కిలోమీటర్ల వరకు మనకు అభివృద్ధి చెందాలంటే అవతల కలిసిన మళ్ళీ దాన్ని విడదీయకుండా ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా అభివృద్ధికి దోహదపడుతుంది అన్న ఉద్దేశం మంచిది అంటున్నాను. ఈ నిర్ణయం అయితే మంచిది. రైట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్లో చూద్దాం. మనకు టాప్ హెడ్లైన్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో వందే మాతరం వివాదం. బీజేపీ ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వందే మాతర గీతం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు నిలబడలేదని బీజేపీ ఆరోపణ చేసింది. తమని అవమానించారన్న మజ్లిస్ పార్టీ కుర్చీలు ఎక్కి ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ అక్కడ ఒకరికొకరు ఘర్షణ వాతావరణం చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? అసలు కంటే కొసరెక్కువ. నా ఉద్దేశం ఏంటంటే పాడకపోతే ఏం కాకపోయేది కదా, పాడారు. పాడిన తర్వాత వాళ్ళు అవమానించారు. అదే కదా, అందుకనే గతంలో సినిమా థియేటర్లో జనగణమన ప్రసారం చేసేవాళ్ళు. రాత్రి సినిమా అయిపోయిన వినోదం కోసం వచ్చిన వాళ్ళు వాడు నిలబడతాడు, నిద్రపోతాడు, వాడు కూర్చుంటాడు, వాడు అరుస్తుంటాడు. అటువంటిప్పుడు జాతీయ గీతం వద్దని చెప్పి మేము అందరం కొట్లాడినే అవసరం లేదండి. అంటే వినోదం కోసం వచ్చిన వాళ్ళకి జనగణమన వినిపించినట్టే ఇక్కడ ఒక మన కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మంచిది. జనగణమనకు అందరు లేస్తున్నారు, కూర్చుంటున్నారు. కనుక ఈ వందే మాతరం గీతాన్ని ప్రసారం చేసి మరింత వివాదం చేశారు. నా ఉద్దేశం తప్పు. ముస్లిం పార్టీ తప్పు, ఎంఐఎం తప్పు. ఎందుకంటే తల్లికి వందనం చేయనోడు ఎవరు ఉంటాడు అంటే వాళ్ళకి విగ్రహారాధన లేదు కనుక మేము వందనం చేయమన్నారు. వాళ్ళ మండిపట్టి వాళ్ళదే, వీళ్ళ మండిపట్టి వీళ్ళదే. దీన్ని వివాదం అవుతుందని ఆనాడు మొట్టమొదటి ప్రధాని నెహ్రూ, అప్పటి రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించే దీన్ని వందే మాత్రం ఆప్షన్ పెట్టారు. జాతీయ గేయంగా దీన్ని అన్నారు, జాతీయ గీతంగా జనగణమన. కనుక జాతీయ గేయానికి 150 ఏళ్ళు మొన్ననే పూర్తి చేసుకున్నాం. దీని సందర్భంగా అనవసరంగా కొన్ని దాని వివాదాలను ఇరికించుకొని దాన్ని అవమానించడం తప్ప ఇంకోటి ఏం కాదంటున్నాను. అక్కడ పాడకపోయినా నష్టం ఏం లేకుండా అంటున్నాడు. పాడడం వల్ల వాళ్ళు రంగు తెలిసింది కదా, మొదటి చిన్నదే కదా, కొత్తగా ఏం కాదు కదా. అందుకని నా ఉద్దేశం ఏంటంటే మన ఈ బృహత్ హైదరాబాద్ నగరాన్ని 4 నగరాలకు విభజిస్తేనే ఈ రకమైన పిచ్చి పనులు ఉండే అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అప్పుడు ఈ కౌన్సిల్లో ఇట్లాంటి మెజార్టీ పాట ఉండదు అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఈ వివాదం చిలికి గాలివానంగా మారి అసలు కౌన్సిల్ చేసిన తీర్మానాలు పక్కకు పోయినాయి అంటున్నాను. కౌన్సిల్ ఒక మంచి తీర్మానం చేసింది. ఒక్కొక్క కార్పొరేటర్ 2 కోట్ల రూపాయలు ఈ 3 నెలలు ఖర్చు చేయడానికి ఈ బడ్జెట్ లో కేటాయించారు. అది మంచిది అంటున్నాడు. కనీసం చచ్చిన దానికి వచ్చిందే కట్టం. రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల లోపు ఈ ఖర్చు అయితే కనుక మంచి ఎన్నికల కోసమే కావచ్చు, ఎన్నికల లంచమే కావచ్చు, అయినా సరే 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క కార్పొరేటర్ కు చాలా పీనట్స్, చిన్నవే. కానీ చిన్న పనులు, ఆగిపోయిన పనులు, చిన్న ఏవైనా ఇంకా కొన్ని 10-15 లక్షలు ఇస్తే జరిగే పనులు అవన్నీ అవడానికి అవకాశం ఉంటది. అందులో కూడా కొంత మన మెలిక ఉన్నది. 1 కోటి రూపాయలేమో డైరెక్ట్ గా కార్పొరేటర్ ప్రపోజల్ చేయొచ్చు, ఖర్చు పెట్టడం ఉండదు, ప్రపోజల్ చేయొచ్చు. మరో 1 కోటి రూపాయలు ఇన్ఛార్జ్ మందికి అప్పచెప్పారు. ఎందుకంటే మరి అక్కడ ఎమ్మెల్యే వేరే ఉంటే ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేయలేరు కదా. కనుక అంటే అన్ని ఆల్మోస్ట్ ఆల్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 2 తప్ప అందరు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలే ఉన్నారు. టీఆర్ఎస్ లేకుంటే ఎంఐఎం, బీజేపీ ఉన్నారు. కనుక అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 2 కోట్ల రూపాయలు విభజించి 1 కోటి రూపాయలు ఏమో కార్పొరేటర్ సొంత అధీనంలో ప్రపోజల్స్ కు, మరో 1 కోటి రూపాయలు ఇన్ఛార్జ్ మందికి చెప్తున్నారు. ఆ తీర్మానం కూడా జరిగింది కదా నిన్న. ఇంకోటి ఏంటంటే చివరి సమావేశం అనుకుంటున్నాను. ఎందుకంటే 2026 ఫిబ్రవరి 10 నాటికి కాలం అయిపోతుంది. ఈ మిగిలినంతా 2.5 నెలలు మాత్రమే, 75 రోజులు మాత్రమే. కనుక ఈ ఎన్నికలు వాయిదా పడి పోతే చివరిగా ఒక సమావేశం జరుగుతుండొచ్చు. అది వీడ్కోలు సమావేశం అవుతుంది. నా ఉద్దేశం అంటే ఇదే వీడ్కోలు సమావేశంగా భావించాల్సిందే. లేకపోతే ఎన్నికల కన్నా ముందు ఒక వీడ్కోలు సమావేశం పెట్టుకొని కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అంటున్నాడు. సమావేశాలు ఎన్ని పెట్టాలని రూల్ ఏం లేదు. మరో నెల కూడా పెట్టుకోవచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద ఈ అవమానం అనేది సరైనది కాదు. అనవసరంగా మనం అవమానం చేసుకున్నట్టు వాళ్ళు ఎట్లా లేవరని తెలిసి మరి దాన్ని చేసి వివాదంగా మారుస్తున్నారు. ఇది సరైనది కాదంటున్నాను. రైట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుందాం. ప్రధానంగా నిన్నటి రోజున రాష్ట్ర మంత్రివర్గం ఏదైతే 7
సభ్యులతో 7 మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలని కొత్తగా ఒక 3ని ఏర్పాటు చేయాలనేసి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దానికి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ గతంలో జారీ చేశారో అందుకు తగ్గట్టుగా నిన్నటి రోజున అక్కడ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఫైల్స్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లారు. ప్రధానంగా మనం చూస్తున్నాం ఏపీలో గతంలో 26 జిల్లాలు ఉంటే వాటిని 3 జిల్లాలకు పెంచుతూ టోటల్ ఏపీలో ఇప్పుడు 29 జిల్లాలు. ఏదైతే ప్రధానంగా మార్కాపురం మనం చూస్తున్నాం, మార్కాపురం ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. దాన్ని ఒక జిల్లాగా ప్రకటించు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరొకటి పోలవరం కూడా జిల్లాగా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం అలాగే మదనపల్లితో కలిపి 3 కొత్త జిల్లాలు. మదనపల్లి వాసుల కళ ఎన్నో సంవత్సరాల నుంచి తీరనిది ఎట్టకేలకు నెరవేరింది. ప్రధానంగా అక్కడ పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో కూడా ఉద్యమాలు కూడా చేశారు మదనపల్లి జిల్లాగా ప్రకటించాలనేసి. మదనపల్లి అక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం అక్కడ రిష్ వ్యాలీ స్కూల్ ఉంది, అలాగే ఎంతోమంది విద్యావంతుల్ని తయారు చేసినటువంటి బీటీ కాలేజ్ ఉంది, అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయం వంటి ప్రధానమైనటువంటి కేంద్రాలుగా ఉన్నాయి. గతంలో ఆ జిల్లాని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మనం చూస్తున్నాం మదనపల్లిని జిల్లా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ మదనపల్లి జిల్లాలో 21 మండలాలతో ఆ జిల్లాగా ఏర్పడుతుంది. మదనపల్లిలో ప్రధానంగా 3 నియోజకవర్గాలు కలుపుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నియోజకవర్గాల్లో ఒకటి ఎవరైతే పీలేరు నుంచి గతంలో మాజీ సీఎంగా ఎవరైతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఆ పీలేరు నియోజకవర్గాన్ని మదనపల్లిలో కలిపారు. ఇంకొకటి పుంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ అంటిపెట్టుకొని అనే రాజకీయంగా ఉన్నారు. ఆ నియోజకవర్గాన్ని కూడా మదనపల్లిలో ఏర్పాటు చేశారు. మరొకటి తంబాలపల్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నియోజకవర్గం. మొత్తం ఈ 3 నియోజకవర్గాల్ని మదనపల్లిలో కలిపారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మొదటగా మీరు కంగ్రాట్స్, ఎందుకంటే మీరు మదనపల్లి వాసి కనుక మీకు చెప్తుంటే అర్థమవుతుంది, మీ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది, నా కళ్ళల్లో కూడా. స్పష్టంగా మదనపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం. జిల్లా పురోగతిని మాట్లాడుకునే ముందు ఈ మదనపల్లికి ఒక మంచి ప్రత్యేకత ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హార్స్లీ హిల్స్ అక్కడ కూర్చొని మదనపల్లిలో జనగణమైన మన గీతానికి, మన జాతీయ గీతానికి ఇంతకుముందే జాతీయ గేయం గురించి మాట్లాడాం కదా, జాతీయ గీతాన్ని ట్యూన్ కట్టడం అక్కడ కొంత రాయడం జరిగింది కనుక దానికి మదనపల్లి ప్రత్యేకం. అట్లాగే హార్స్లీ అనే కలెక్టర్ ఆనాడు హార్స్లీ హిల్స్ కి రోడ్డు పోయించడం, సౌకర్యాలు ఇప్పటికి కూడా పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్నదంటే మదనపల్లికి హార్స్లీ హిల్స్ ఒక మణిహారం. మీరు అన్నట్టే అన్ని రకాలుగా మదనపల్లి ఎన్నడో జిల్లా కావాల్సి ఉండే ఆ పోరాటం కూడా చేశారు. మదనపల్లి జిల్లా పోరాట సమితి కూడా చేశారు. ఇవాళ మంచి పరిణామం అంటున్నారు. మదనపల్లితో పాటు మార్కాపురం గతంలో ప్రకాశం జిల్లా ఏర్పడక ముందు కర్నూలు జిల్లాలో ఉండేది. కానీ ప్రకాశం జిల్లా ఏర్పడ్డాక అటు గుంటూరు నుంచి కొన్ని, ఇటు కర్నూలు నుంచి కొన్ని, అట్లాగే నెల్లూరు నుంచి కొన్ని మనకు తీసుకొని మనకు 3 జిల్లాల పరిధిలో కొన్ని ప్రాంతాలు తీసుకొని ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో అంతకుముందు ప్రకాశం జిల్లా అతి పెద్దది, విస్తీర్ణంలో చాలా పెద్దది. దాన్ని మొన్న మరి అందులో నుంచి కొన్ని ప్రాంతాలు తీసేసి అటుపక్క ఇటుపక్క కొన్ని కొత్త జిల్లాలు వచ్చేసినాయి. అయినా సరే ఇప్పటికి కూడా పెద్దగా ఉంది మనకు ప్రకాశం జిల్లా. కనుక మార్కాపురం కేంద్రంగా మరొక జిల్లా, మదనపల్లి కేంద్రంగా ఒక జిల్లా, మార్కాపురం జిల్లా ఒకటి, అలాగే రంపచోడవరం కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేస్తారు. రంపచోడవరం కూడా ఎప్పటి నుంచో అంటున్నాను నేను, 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నప్పుడు జిల్లాల పునర్విభజన సమయంలో నేను మొత్తుకున్నాను. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో అంతకుముందు ఉన్న కష్టం కంటే ఇంకెక్కువ కష్టం కావద్దు కదా. అంతకుముందు 100 కిలోమీటర్లు పోతే పోలవరం నుంచి ఇటు రాజధాని వచ్చేది, మన జిల్లా రాజధాని వచ్చేది 150 కిలోమీటర్లు అవుతుంది, కష్టం కదా. అందుకని అరకు జిల్లాను విభజించి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం మంచిది. ఆ తక్కువ 3 లక్షల జనాభా ఉంటుంది ఆ ప్రాంతానికి కూడా ఈ 3 జిల్లాలు. కానీ అమరావతి జిల్లా కూడా ఏర్పాటు చేస్తాం అనుకున్నారు, మరి దాని సంగతి ఇక్కడ ప్రస్తావించలేదు. అట్లాగే ఈ మొత్తం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో బాగా జరిగింది ఏంటంటే మాకు 17 జిల్లాలు ఏర్పడ్డాయి. ఒక ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం తప్ప, అనంతపురం తప్ప 7 జిల్లాలు తప్ప మొత్తం 26లో 17 జిల్లాలు ఇవాళ ప్రభావితం అవుతున్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కొన్ని మారే అవకాశం ఉంది, మంచిది అంటున్నాం. కానీ ఇప్పటికైనా సరే రేపు పొద్దున మళ్ళీ నియోజకవర్గాల ప్రతిపాదిక చేయడం వల్ల మారుతాయి కనుక 2027లో అప్పుడు నియోజకవర్గాల ఏర్పాటులో ఈ జిల్లాల ఏర్పాటు ఇప్పుడే జరిగి ఉంటే ఈ పూర్తిగా నోటిఫికేషన్ రావాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. అంటే రేపు జనాభా లెక్కలకు కానీ అట్లానే నియోజకవర్గాల పునర్విభజనకు కానీ కొత్త జిల్లాలు ప్రాతిపదికగా ఏర్పాటు చేసే క్రమంలో కావాలంటే ఈ ఏర్పాట్లను చాలా త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే 2026 మార్చి నుంచి జనాభా లెక్కలు మొదలవుతున్నాయి. మన దగ్గర 6 నెలల వెనక ముందు మన దగ్గర మొదలవుతాయి కనుక 26 మార్చి 31 లోపల
పూర్తిగా జిల్లా కేంద్రాలను సృష్టి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ చేసినట్టు చూడాలి. ఎట్లాగో రెండు డబ్ల్యూజన్ సర్కారే ఉంది కనుక ఇక్కడ అక్కడ 29 జిల్లాలు చేశారు. ఈ ఏమున్న మార్పులు చేర్పులు మళ్ళీ కాకుండా ఒకసారి ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. 29 జిల్లాలు అయితే మంచిదే, నష్టం లేదు. 29 జిల్లాలతోని ఆంధ్రప్రదేశ్ మనకు జిల్లాల పునర్వ్యవస్థ పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇక మళ్ళీ మారకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. రైట్. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్లో మరో టాపిక్ చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో నైలు నదిలో ముసలెన్ని, నిన్న కురిసిన వానలో ఎన్ని చినుకులు, ఇలాంటి ప్రశ్నలకు ఏం చెబుతాం? పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి విచారించింది. సిఐడి విచారణ తర్వాత భూమన వ్యంగ్యంగా మాట్లాడారు. అరగంటలో ముగిసిన విచారణ రాజీ గురించి తనకు తెలియదని వెల్లడించారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్తని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? హాస్యంగా చెప్పిండు. మనకు నిజంగా చెప్పానంటే ఈ పోటీ పరీక్షలలో ఇట్లాంటి ప్రశ్నలు ఇస్తుంటారు నిజంగా. ఎందుకంటే అసలు ఆ ఉద్యోగం దేనికోసం ఉపయోగించిండు, దేనికోసం ఇంటర్వ్యూ దొరుకుతుందని పక్కన పెట్టి అందులో స్కిల్స్ గురించి ప్రశ్నించకుండా ఇట్లాంటి ప్రశ్నించినంటే ఈయన విచారణ కూడా అట్లాగే ఉంటుంది అనుకున్నాడు. విచారణలో ఏమవుతుందంటే రాజకీయ ప్రేరేపితమైన విచారణ ఇట్లా జరుగుతుంటుంది. చూశాను కదా గతంలో కేటీఆర్ కూడా ఆ లొట్ట పీస్ కేసు అని చెప్పి అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారని చెప్పి ఇక్కడ సీటును ప్రశ్నించారు కదా, చూశాం కదా మనం. అది కూడా అంతే. భువన కరుణాకర్ రెడ్డి గారు కూడా హాస్యంగా చెప్పాడు. కవి రచయిత కూడా ఆయన కనుక అట్లా చెప్పారు, మంచిది అంటున్నారు. ఎందుకంటే ఈ విచారణ పేరు మీద అనవసరంగా ఇబ్బంది పెట్టవద్దు. ఒకటి, విచారణ పేరు మీద పిలిచి ప్రశ్నలు అడిగేటప్పుడు ఓ పసం ఉంటే ప్రశ్నలు ఉంటే దాని ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఏది పడితే అది అడిగి ఆయన చెప్పినట్టే ఉదాహరణకు దానికి అంటే మోకాడికి బోడగుండికి ముడి వేసి చేయడం వల్ల జరుగుతున్నది హాస్యంగా చెప్పారు. నిజమే అనుకోవచ్చు. ఆయన ప్రశ్నలు ఏమేశారు అవన్నీ కూడా వివరంగా చెప్పారు కనుక అంతకన్నా మనం మాట్లాడేది ఏం లేదు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అరటి రైతులను కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి గిట్టుబాటు ధర కల్పించాలనేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇక లింగాల మండలం అలాగే మిగతా సింహాద్రిపురం మండలం పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పలు ప్లేసెస్లో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. తొలి రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. నిన్న సాయంత్రం రోజున అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున పులివెందుల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్ళని ఉద్దేశించి కూడా జగన్ మాట్లాడడం జరిగింది. ఈ వార్తకు సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. వార్తా దినపత్రికలో చూస్తున్నాం. ఈ వార్తని ఎలా చూడొచ్చు అంటారు? పులివెందుల తన పులివెందుల ఎమ్మెల్యే తాను తిరుగుతాడు. అంటే ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే అనే సామెత కనుక తన నియోజకవర్గ ప్రజలను కలుసుకున్నారు. తన నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కలుసుకున్నారు. వాళ్ళతో ముచ్చటించారు. నియోజకవర్గ అభివృద్ధి కూడా అభివృద్ధి చేస్తానన్నారు. మంచిది. ఎందుకంటే నియోజకవర్గం ఎన్నిక చేస్తేనే కదా అక్కడ దాకా అసెంబ్లీకి పోయేది కదా, చూస్తున్నాం కదా. అప్పుడు మనకి ఎమ్మెల్యేల మెజార్టీని బట్టే ముఖ్యమంత్రి నిర్ణయం అవుతాడు. కానీ ఎమ్మెల్యే బేస్ కదా, అధికారంలో లేడు కనుక కొంత టైం ఇప్పిస్తున్నారు. మంచిదే. నా ఉద్దేశం హైదరాబాద్ మనకు ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద ఎత్తున ఎన్నికలు రాకముందు ఎన్నికల హోర్ లాగా మొదలవుతుంది. ఒకరి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎట్లయినా సరే కుప్పం గురించి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆలోచిస్తారో పులివెందుల గురించి వీరు కూడా ఆలోచన చేస్తారు. పులివెందుకు ఇప్పటికే చాలా అభివృద్ధి చేశారు. నేను దాదాపు 3-4 సార్లు పులివెందుల పోయిన వాడిని. ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే మీకు ఆ పులివెందుల రింగు రోడ్ వచ్చేసింది అప్పట్లో కదా. కనుక అవన్నీ చూసుకుంటే పులివెందుల అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా కొంతవరకు పులివెందుల ఆ ప్రాంతంలో మంచి కృషి చేశారు అనుకోవచ్చు. పులివెందుల అటు రాజశేఖర రెడ్డి గారికి వీరికి రాజారెడ్డి గారి నుంచి మనవాడు జగన్మోహన్ రెడ్డి దాకా కూడా ఒక మంచి ఆదరణ ఉన్నది ఆ కుటుంబానికి. వాళ్ళు వరకంగా చెప్పాలంటే పులివెందులను గుర్తా తీసుకున్నట్టే లెక్క. పులివెందుల అభివృద్ధిలో వైఎస్ కుటుంబం యొక్క కృషి పట్టుదల ఖచ్చితంగా ఉన్నది. అదే రకంగా ఆయన సొంత నియోజకవర్గాలు వేరు. అది రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అరాచక శక్తుల చేతుల్లో తుపాకులు, వారిలో అత్యధికులు ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులే. వైకాపా హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎడాపెడా లేకుండా లైసెన్సులు ఇచ్చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు అలాగే వైకాపా చోటా నేతలకు కూడా మంజూరు చేశారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె జడ్పీటీసీ సభ్యుడు ఎం రవికుమార్ రెడ్డి కొన్నాళ్ల క్రితం తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అతనికి వైకాపా ప్రభుత్వం తుపాకీ లైసెన్స్ ఇచ్చి గన్మ్యాన్ను కూడా కేటాయించింది. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. గతంలో ఎర్రచందనం భారీగా
కబ్జా చేశారంటూ కూడా వాళ్ళ మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి చెన్నై పోర్టు అటు వైజాగ్ పోర్టు కూడా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ఈ ఎర్రచందనం కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, లేకుంటే లిక్కర్ మాఫియా కావచ్చు, వీటన్నిటికీ పెద్ద నాయకులు అండా లేకుంటే ఏమి జరగదు. ఎప్పుడు చెప్తుంటా, ఎర్రచందనం దొంగలు కొట్టేసేవాడు కూలీలు మాత్రమే. కొట్టిన దాన్ని అడవుల నుంచి బయట తాడించి మైదాన ప్రాంతం తాడించాలి కదా. అప్పుడు ఎక్కడ ఇన్ని వ్యవస్థలు ఏ వ్యవస్థ అడ్డుకోవడం లేదు కదా. అంటే దానికి కారణం ఏంది? అక్కడ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాడు అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళ వాటాలు ఉన్నాయి. దానివల్ల బయటకు వెళ్ళిపోతుంది. మన దేశం దాటి పోర్టుల దాకా వెళుతుంది ఎర్రచందనం అంటే ఎంతమంది కళ్ళు కప్పాల్సి వస్తుంది? అందరికీ బుజ్జగించి ఎవరి వాటా వాళ్ళకి ఇస్తేనే బయటకు పోతుంది. కానీ పట్టుకునే వాళ్ళు ఏమని, మనం ఎన్కౌంటర్ చేసే వాళ్ళు ఏమని, మనం కేవలం ఆ కట్టే కొడుతున్నా, ఎర్రచందనం చెట్టు నరికేసిన వాడిని మనం చంపేస్తున్నాం, లేకపోతే వాళ్ళు చేస్తున్నాం. అందుకని ఈ మొత్తంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మాత్రమే కనుక ఇవాళ ఎర్రచందనం స్మగ్లర్లు పెద్ద ఎత్తున పెట్టరేగిపోయి వాళ్ళు తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. అట్లాగే అధికారులను బెదిరిస్తున్నారు. అధికారులు ఎట్లా బెదిరిస్తారు అంటే, మీరు డబ్బులు తీసుకొని ఊరుకుంటారు, లేకుంటే ప్రాణాలు కోల్పోతారు. ప్రాణం కావాలంటే డబ్బు కావాలి, డబ్బు వస్తుంది, ప్రాణం నిలుస్తుంది. డబ్బు పోతుంది, ప్రాణం కూడా కుటుంబాన్ని నాశనం చేస్తామంటారు. ఎవరైనా ఏం చేస్తారు పాపం. కనుక పై స్థాయి నాయకత్వం తలుచుకుంటే, ఆ రాజకీయ నాయకత్వం తలుచుకుంటే తప్ప ఎర్రచందనం స్మగ్లింగ్ కాగదుగా. నేను ఈ మధ్యన మనకు సత్యమంగళ అడవుల్లో వీరప్పను పట్టుకున్న పందిలపల్లి శ్రీనివాసు గారి మన జీవితం గురించి అధ్యయనం చేయడానికి నేను 3 రోజులు అక్కడ గోపీనాథం గ్రామంలో ఉన్నానండి. అప్పుడు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రజల అండ లేకుండా స్మగ్లింగ్ జరగదు. నెంబర్ 1. ప్రజల అండ ఎప్పుడు వస్తుంది? ప్రజల్ని అదిరించో స్మగ్లర్లు బెదిరిస్తారు. అంతకుముందు అదే జరిగింది అక్కడ కూడా. మనకు ఎర్రచందనము అట్లాగే ఏనుగుదంతాల దానిలో మన గోపీనాథం గ్రామాల్లో ఆయన ఎవరైనా వ్యతిరేకిస్తే వాడిని తల నరికి గుమ్మాన్ని కట్టేవాడు. భయపడతారా లేరా? అట్లా తర్వాత పందిలపాటి శ్రీనివాస్ వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయనను కూడా రాజకీయ నాయకత్వం తప్పించింది, వేరే దేశానికి పంపించింది. చివరికి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే కూడా తప్పించుకోవడానికి వీలు కల్పించింది. ఇవన్నీ రాజకీయ నాయకత్వం చేసే పనులు కదా. ఇవాళ సత్యమంగళంలో పోతే ఇంత పులులు సంతోషిస్తున్నాయి, ఏనుగులు సంతోషిస్తున్నాయి. ఎందుకు? ఆయన పెట్టిన స్ఫూర్తి గ్రామస్తులను చైతన్యం చేయడం. అందుకని ఈ ఎర్రచందనం దానిలో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే, గ్రామస్తులను సెన్సిటైజ్ చేయాలి. దాంతో పాటు ఎర్రచందనం స్మగ్లర్లను ఆటగట్టాలంటే కేవలం కూలీలను వీళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తే లాభం లేదు. చేయాల్సిన పని పెద్ద తలకాయలు అరెస్ట్ చేయాలి. పెద్ద తలకాయలు ఇక్కడ ఎవరున్నారో చూడాలి. అంటే అందరికి తెలిసేగా జరుగుతుంది. ఇంతమంది తుపాకు లైసెన్స్ ఇచ్చారంటే తెలవకుండా జరుగుతుందా? వాడికి ఏం భయం ఉన్నది, ఎట్లా ఉన్నది? ప్రభుత్వం తలుచుకుంటే ఎవరికి పడితే వాడికి తుపాకులు ఇచ్చేసింది కదా. కనుక ఈ తుపాకులు చూపెట్టి బెదిరించి ఎర్రచందన స్మగ్లర్లు చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, మద్యం మాఫియాలు కూడా అదే, అట్లానే లిక్కర్ మాఫియాలు అదే, అట్లానే మనకు ఈ సాయిని మాఫియా అదే. కనుక పెట్టేయిపోయి ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళే ఈ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇది సరైనది కాదు. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.